పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న తల్లే వాళ్ళ జీవితాలకు ముగింపు పలికింది. దంపతుల మధ్య విభేదాలు ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసినాయి. చివరికి తన 5గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో చోటు చేసుకునే విషాద ఘటన వివరాలను ఎస్పీ లక్ష్మణ నింబరగి వెల్లడించారు. విజయపురాలో నివసించే మల్లికార్జున భీమరాయ జాలగేరి శోభా దంపతులకు విద్య 16 ఏళ్ళు, సువర్ణ 14 ఏళ్ళు, తిప్పరాయ గౌడేష్ 10 ఏళ్ళు, శానిక 7 ఏళ్ళు, వికాస 5 ఏళ్ళు అనే 5గురు పిల్లలు ఉన్నారు. మల్లికార్జున వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన భార్య పిల్లలు ఆదివారం రాత్రి నుంచి కనిపించడం లేదు. విజయపురం గ్రామీణ ఠాణాలో సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. వాళ్ళ కోసం గాలిస్తుండగా ఆదర్శ్ నగర్ ఠాణా పరిధిలోని భూతనాళ చెరువులో పిల్లలతో పాటు శోభ మృతదేహాలు బుధవారం బయటపడ్డాయి. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రావణ సోమవారం సందర్భంగా పూజ విషయంలో దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగినట్టు సమాచారం. మల్లికార్జున పొలానికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న 4 పిల్లల్ని తీసుకుని శోభ విజయపుర హాస్టల్లో ఉంటున్న కుమారుడు తిప్పరాయ గౌడేష్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి 6 బయటికి వెళ్ళినట్టు సీసీటీవీలో నమోదైంది. మరోవైపు మల్లికార్జున మద్యం తాగొచ్చి భార్యను కొట్టేవాడని శోభ తరపు బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.